2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఏ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు మీన రాశిలో ఉండటం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లల మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. 4వ స్థానంలో శని ఉన్నారు కాబట్టి దాని మూలంగా మీరు కెరియర్ పరంగా, ల్యాండ్స్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి, చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. బుధుడు నీచబడి ఉన్నారు మీ జాతకంలో. దానికోసమై మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి, మీకు చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. మీ జన్మ జాతకంలో కనుక D10 చార్ట్లో శని కనుక మంచి ప్లేస్మెంట్లో లేకపోతే కనుక ఈ వారంలో ఖచ్చితంగా మీరు జాబ్ పరంగా చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ లగ్నానికి శని అంత యుగకారకుడు కాడు, మరియు శని సప్తమ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తున్నారు. దీని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది కెరియర్ పరంగా. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా ఎక్కువగా పారాయణం చేయండి, అలాగే విష్ణు సహస్రం కూడా పారాయణం చేయండి. మీ ఇబ్బందులు అనేది తగ్గి మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. కుటుంబ పరంగా కూడాను ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. మే 1వ తారీఖు నుంచి మాత్రం కుటుంబ పరంగా డెవలప్మెంట్స్ అనేవి కనబడతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.